ఆఫ్ ది రికార్డ్. టైం బ్యాడ్ అయితే అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుందని అంటారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉందా? శాసనసభ్యుడిగా రచ్చగెలిచిన ఆ లీడర్ ఇంట గెలిచేందుకు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందా? సొంత పార్టీ నేతల తీరుతో విసిగిపోయి నడి రోడ్డు మీద నానా రచ్చా చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అంత జరిగినా ఆయన మాట చెల్లుతుంది అన్న గ్యారంటీ ఉందా? ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి పోలవరం. ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడి గ్లాస్ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రత్యర్థులపై విసిరాల్సిన పంచులన్నీ సొంత పార్టీ నేతలకే పడుతున్నాయంటున్నారు కార్యకర్తలు. పోలవరం జనసేనలో ఇన్నాళ్లు జరిగిన వర్గపోరు ఒకెత్తైతే ఇప్పుడేకంగా ఎమ్మెల్యే భార్య కూడా సీన్లోకి రావటం ఇంకా ఆసక్తిగా మారింది. తన భర్తను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారామే. ప్రస్తుతం బాలరాజుతో కలిసి పనిచేసేందుకు స్థానిక జనసేన నేతలు, ఇంకా చెప్పాలంటే ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మీద పూటకో ప్రచారం జరుగుతోందట. 2 ఏళ్ల నుంచి పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్నపళంగా అనుచరగణంతో బల నిరూపణ చేసి మరీ ఎమ్మెల్యే నడిరోడ్డు మీద పూనకాలు లోడింగ్ అన్నట్టు పంచులు పేల్చారు. దీంతో పోలవరంలో ఏం జరుగుతోంది, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అనే చర్చలు హాట్గా నడుస్తున్నాయి. నేను 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి నా మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లని నడి రోడ్డుపై గుడ్డలోడదీసి కొడతానంటూ బాలరాజు చేసిన వ్యాఖ్యలు జనసేనలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో నేను నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోకుంటే బాలరాజునే కాదంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో పోలవరం జనసేనలో వర్గ రాజకీయాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయో అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే ఇంతలా ఎందుకు రెచ్చిపోయారు? పూనకం వచ్చినట్టు ఊగిపోవటానికి అసలు కారణమేంటని ఆరా తీస్తే కొత్త సంగతులు బయటకొస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి కనీస సమాచారం ఇవ్వకుండా పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. కులపెద్దలుగా చెప్పుకునే కొంతమంది శాసనసభ్యుడికి సమాచారం ఇవ్వకుండా ఏలూరు పార్లమెంటు జనసేన పరిశీలకుడిగా ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణను తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఫైర్ అవ్వటానికి అదే ప్రధాన కారణం అంటున్నారు. మా ఎమ్మెల్యే 100 కోట్లు దోచేశాడంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు కుమారుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎస్టీ అయిన తనని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని భావించిన చిర్రి బాలరాజు చిర్రెత్తిపోయారట. సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం, అది కూడా పార్లమెంట్ అబ్జర్వర్ అటెండ్ అయిన ప్రోగ్రాంకు తనను పిలవకపోవటాన్ని చూస్తుంటే పెత్తందార్లు ఎవరో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఎమ్మెల్యే. అవకాశం మేమే ఇప్పించాం, మా అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలని పెద్దలుగా చెప్పుకునే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే బాలరాజు నడి రోడ్డు మీద చెప్పటం పోలవరం నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేకి ఆయన భార్యకు మధ్య ఉన్న విభేదాల గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సునకానందం పొందుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీని గురించే ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే మా ఇంట్లో ఉన్నాయి, నా భర్తని రాజకీయంగా ఎదుర్కోండి తప్ప వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టొద్దని హెచ్చరించటాన్ని బట్టి చూస్తుంటే పోలవరం పాలిటిక్స్ ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోందని అంటున్నారు కొందరు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే లోకల్గా జనసేన ముక్కలు చెక్కలుగా విడిపోయింది అనటంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు టీడీపీలోనూ అసంతృప్తి రాగం గట్టిగా వినిపిస్తున్న క్రమంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ని కూటమి ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ ఎమ్మెల్యే బాలరాజును పిలిపించి పరిస్థితులు చక్కపెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో పెరుగుతున్న వర్గ విభేదాలు ఎమ్మెల్యేకి అనుకూలంగా మారతాయా లేక పెత్తందారులుగా ఆయన భావించే వర్గానికి అనుకూలమవుతాయా అన్నది తేలాల్సి ఉంది.